సినిమా గురించి వస్తున్న ఒక్కొక్క వార్త సినిమా స్థాయిని పెంచుతూనే ఉంది. ఆ మధ్య ఒక భారీ యాక్షన్ సీన్ కోసం వేసిన సెట్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. అంతేకాకుండా ఒక యాక్షన్ సీన్ కోసం ఏకంగా 2000 మంది జూనియర్ ఆర్టిస్టులను, ఫైటర్స్ ను రంగంలోకి దించారనే వార్తలు వచ్చాయి. ఇలా యాక్షన్ సీన్స్ గురించి ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా డ్రాగన్ స్థాయిని పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ నీల్ మూవీలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో మార్షల్ ఆర్ట్స్ నిపుణులను ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా నిజమైన మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టులను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. కేవలం సినిమాకి మాత్రమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ కెరీర్ లో ఆ ఫైట్ స్పెషల్ గా నిలువబోతుందట. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో సినిమా ఖచ్చితంగా అన్ని విధాలుగా బాగుంటుందని, పూర్తి స్థాయిలో దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వేచ్ఛగా సినిమాను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ మొత్తం ఖర్చు చేసి రూపొందిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ 2 సినిమా వచ్చే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక డ్రాగన్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుగా విడుదల కాబోతుంది.